Hi, I'm Dr. Kiran Kumar Reddy, consultant pulmonologist, UniHealth Specialty Clinics, Kondapur. వర్క్ ఎగ్జాసెరబరేటెడ్ ఆస్తమా అంటే ఏంటి, అది రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వర్క్ ఎగ్జాసెరబరేటెడ్ ఆస్తమా అంటే ఎవరికైనా ఆస్తమా కానీ ఉన్నట్టయితే, అంటే ఆల్రెడీ ఆస్తమా ఉన్న పేషెంట్స్కి వర్క్ ప్లేస్లో ఆస్తమా సిమ్టమ్స్ ఎక్కువ అవ్వడం, అంటే దగ్గు ఎక్కువ అవ్వడం కానీ, ఛాతీ పట్టేసినట్టుగా ఉండడం కానీ, పిల్లికూత లాంటి శబ్దాలు రావడం కానీ, ఆయాసం ఎక్కువ అవ్వడం కానీ, ఇలాంటి లక్షణాలను మనం ఆస్తమా లక్షణాలు అని అంటాం. ఇవి కానీ ఎక్కువ అవుతున్నాయి వర్క్ ప్లేస్లో అంటే దాన్ని మనం వర్క్ ఎగ్జాసెరబరేటెడ్ ఆస్తమా అని అంటాం. ఈ వర్క్ ఎగ్జాసెరబరేటెడ్ ఆస్తమాకి మెయిన్ రీజన్స్ ఏముంటుంది అంటే, మనం వర్క్ ప్లేస్లో ట్రిగ్గర్స్ ఉండడం. యూజువల్లీ ఆస్తమా అనేది ఏదర్ అలర్జెంట్స్ కానీ లేదంటే ఇరిటెంట్స్కి కానీ మనం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ట్రిగర్ అయ్యి అక్కడ ఆస్తమా అనేది ఎక్కువ అవుతుంది. యూజువల్లీ ఇరిటెంట్స్ వచ్చేటప్పటికి మనకు స్ట్రాంగ్ స్మెల్స్ లైక్ క్లీనింగ్ సొల్యూషన్స్ కానివ్వండి, లేదంటే ఏవైనా స్ట్రాంగ్ డియోడరెంట్స్ ఆర్ రూమ్ స్ప్రేస్ ఇలాంటివి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకు ఈ ఆస్తమా అనేది ట్రిగర్ అవ్వడం, సిమ్టమ్స్ ఎక్కువ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కొన్నిసార్లు వర్క్ ప్లేస్లో ఎన్విరాన్మెంట్ ప్రాపర్గా లేకపోవడం, అంటే ప్రాపర్ వెంటిలేషన్ లేకపోవడం, లేదంటే ఎక్కువ దుమ్ముకు ఎక్స్పోజ్ అవ్వడం, అలాంటి కండిషన్స్లో కూడా మనకు ఆస్తమా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా వర్క్ ప్లేస్లో ఎవరికైనా కానీ ఆస్తమా సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నట్టయితే మనం అక్కడ ఎలాంటి ట్రిగర్స్ ఉన్నాయి, ఏది ట్రిగర్ చేస్తుంది అని ఫైండ్ అవుట్ చేసి దాన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలా అవాయిడ్ చేయడం ద్వారా మనం ఈ వర్క్ ఎగ్జాసెరబరేటెడ్ ఆస్తమాని కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం. దాంతోపాటు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టుగా టైమ్లీ మనం మెడికేషన్స్ తీసుకోవడం ద్వారా కూడా ఈ ఆస్తమాని పూర్తిగా కంట్రోల్లో ఉంచగలుగుతాం.